Welcome to SN Motivation Channel. Today we begin our exam fear series to help you boost confidence and excel in your studies. హాయ్ డియర్స్, దిస్ ఈస్ పార్ట్ 2. పార్ట్ 1లో ఏం తెలుసుకున్నాం? ఎగ్జామ్ ఫియర్ ఎందుకు వచ్చింది? మనకి ఎగ్జామ్ ఫియర్ మనకి మనం ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల అండి. ఇప్పుడు దానివల్ల ఆ నెగటివ్స్ ఎలాగా రిమూవ్ చేసుకోవాలి? మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి? ఆ నెగటివ్స్ ఏంటి? ఫస్ట్ ఫియర్ వల్ల వచ్చే నెగటివ్స్ ఏంటి నేను చెప్తున్నాను చూడండి. మన బాడీకి మనం ఆల్రెడీ ఇంజెక్ట్ చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చేసింది బాడీలో. నెగెటివ్ వైబ్రేషన్స్ రావడం వల్ల మనకి ఎంత పాజిటివ్‌గా మనం థింక్ చేసినా, పాజిటివ్‌గా సెట్ చేసినా మనకి బ్రెయిన్ మారదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కరేజ్‌ని Courage is not the absence of fear, but the ability to act in spite of it. డెవలప్ చేసుకోవాలి. కరేజ్ అంటే బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండడం. ఏం జరిగినా నువ్వు చదువుకున్నది నువ్వు ప్రెజెంట్ చేసుంటావు. ఆ నెగెటివ్ నువ్వు పాజిటివ్ చేసుకోవాలి. ఆ నెగెటివ్ ఏంటి? వైబ్రేషన్స్, మన బాడీలో వచ్చే వైబ్రేషన్స్, సింటమ్స్, ఇవన్నీ మనం పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలి? ఆల్వేస్ థింక్ పాజిటివ్. నువ్వు ఎప్పుడు పాజిటివ్‌గా ఉండండి. యెస్, ఐ కెన్ డూ. ఐ యామ్ ద రైట్ పర్సన్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ విల్. ఐ కెన్. నీలో నువ్వే తెలియకుండానే నీకు నువ్వు ఇన్‌స్పైర్ చేసుకుంటూ ఉండాలి మన బాడీని, మైండ్‌ని. మైండ్ ఎప్పుడైతే ఇన్‌స్పైర్ అయిందో బాడీ ఆటోమేటిక్‌గా మైండ్ కంట్రోల్‌లోకి వచ్చేస్తది. కాబట్టి నీ మైండ్‌ని నువ్వు ఇన్‌స్పైర్ చేసుకోవాలి. ఏమని? నార్మల్లీ యూ ఆర్ రైటింగ్ మెనీ ఎగ్జామ్స్ ఇన్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. మనం బోలెడన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. బట్ వి షుడ్ నాట్ వరీ అబౌట్ దట్. మనకసలు భయమే అనదది. మరి ఈ పబ్లిక్ ఎగ్జామ్ అనేటప్పటికి ఎందుకు భయమేస్తుంది మనకి? మనకి మనం ఇంజెక్ట్ చేసుకున్నాం గాబట్టి, ఆ నెగెటివ్‌ని మనం ఇప్పుడు పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఎలా? ఆ నెగెటివ్ ఏంటి మనకి? మనకు మనం ఫియర్ పెట్టేసుకున్నాం. ఆ ఫియర్‌ని మనం పాజిటివ్‌లోకి మార్చుకోవాలండి ఇప్పుడు మనం. ఆ పాజిటివ్‌లోకి మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏదైతే చదివావో నువ్వది రోజు కూడా ప్రెజెంట్ చేసుకుంటూ అసలు భయపడకూడదు. ఎగ్జామ్‌కి ఆ ఫియర్ అనేది నీకు రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? యెస్, నేను కాలేజ్‌లో ఎలా రాస్తున్నానో, నార్మల్‌గా స్కూల్‌లో ఎలా రాస్తున్నానో, అలాగే ఇక్కడ కూడా ఎగ్జామ్ రాస్తాను. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్. ధైర్యం అనేది ఉంటే మనకి ఎంత నెగెటివ్ ఉన్నా కానీ ఆ ధైర్యం మన ముందుకి, ఆ కరేజ్ మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటదండి. ఆ కరేజ్‌ని, స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి మనం. ఈ నెగెటివ్‌ని పాజిటివ్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఈ నెగెటివ్ వైబ్రేషన్స్ పోవాలి, ఆ ఫియర్ పోవాలంటే అసలు కొంతమందికండి నెర్వస్ డిజార్డర్ అయిపోతే స్వెట్టింగ్ కూడా వచ్చేస్తది. సివియర్ స్వెట్టింగ్ వచ్చేస్తదండి. అలాంటిది రిమూవ్ చేసుకోవాలంటే మనం బా మైండ్‌కి ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ ఉండాలి. అసలు నీకు ఒకవేళ ఎవరు చెప్పినా సరే ఇంట్లో కూడా అంటాడు, ఏ ఎగ్జామ్ ఉంది? ఏ ఎగ్జామ్ ఉంది? ఎగ్జామ్ అంటే ఇట్స్ ఎ నార్మల్ థింగ్. యెస్, ఐ హావ్ రిటన్ సో మెనీ ఎగ్జామ్స్. దిస్ ఈస్ ఆల్సో లైక్ థాట్ అని మనల్ని మనమే ఇన్‌స్పైర్ చేసుకోవాలండి. అది ఎలా ఇన్‌స్పైర్ చేసుకోవాలి మనం? యెస్, నేను ఎలా కాలేజీలో ఎగ్జామ్ రాసాను, ఎలాగ నార్మల్‌గా టర్మ్ వన్స్ రాసానో, లేకపోతే మనకి వీకెండ్స్ రాసానో, లేకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రాసానో, అలాగే స్కూల్స్‌లో ఎలా రాసామో అలాగే ఇక్కడ కూడా ఎగ్జామ్ రాస్తున్నాం అంతే. ఎక్కడ జస్ట్ ప్లేస్ చేంజ్ అంతే. అంతే తప్ప ఇదేమి సెపరేట్ కాదు. ఇదేమి మనం ఏమి చదివామో అది. అప్పుడు నీ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ నీ మైండ్‌కి ఎక్కిస్తున్నావో, నీ మైండ్ ఆల్రెడీ నీ కంట్రోల్‌లోకి వచ్చేసి, నువ్వు నీ బాడీ కంట్రోల్‌లోకి వచ్చి, నీ బాడీ, నీ మైండ్ ఏం చెప్తే అది వింటది. ప్లస్ నీకు ఏం చేయాలనుకున్నా ముందుకు తీసుకెళ్తది. పైగా మీరు చదువుకునేటప్పుడు మీరు డిస్కస్ చేసుకున్నవి, మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకున్న పాజిటివ్ థింగ్స్, మన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకున్న టాపిక్స్, అలాగే మీ ఫ్యాకల్టీ చెప్పిన లెసన్స్ కూడా ఎప్పుడైతే నీకు ఫియర్ రిమూవ్ అయిపోయిందో, ఇవన్నీ కూడా వన్ బై వన్ గుర్తుకొస్తూ ఉంటాయండి. అలా వచ్చిన వెంటనే నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ధనాధన అలా నీ పెన్ అలా మూవ్ అయిపోతూనే ఉంటది. నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నీ పెన్ ఆగిపోతది. నువ్వు ఎప్పుడైతే ఫియర్ అవుతావో అప్పుడే నీ పెన్ రాయడం మర్చి ఆగిపోతదన్నమాట. స్టాప్ అయిపోతది. ఇంక మైండ్ ఆలోచించదు. అది మైండ్ బాగా యాక్టివ్‌గా ఉండాలంటే నువ్వసల ఫియర్ అనేదే లేకూడదు. ఆ ఫియర్‌తో ఫీవర్ కూడా వచ్చేస్తదండి మనకి. అసలు నీకు ఫియర్ అనేది లేకూడదు. ఎప్పుడు కూడా ఎక్కడున్నా స్పాంటేనియస్‌గా మాట్లాడడం, స్పాంటేనియస్‌గా మనం డిస్కస్ చేసుకోవడం టాపిక్ గురించి. అలాగే అలవోకగా ఎగ్జామ్‌లో అలవోకగా అసలు ఏమి తడబడకుండా మనం చదివింది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 100% ప్రెజెంట్ చేసుండాలి. మనం 80% చదివినప్పుడు ప్రెజెంటేషన్‌లో మన విజువాలిటీ మనకి ఎక్కువగా ఉంటే 100% ప్రెజెంట్ చేసేస్తామండి.
60% చదివినా కూడా 30% కూడా ప్రెజెంట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. 100% చదివినా కూడా 50% కూడా ప్రెజెంట్ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల అంటే ఈ ఫియర్. సో ఈ ఫియర్‌ని మన కరేజ్‌తో, బ్రేవ్‌తో, మన వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్‌తో మన మైండ్ సెట్‌ని మార్చుకోవాలండి. మార్చుకుంటే మనం ఆ ఎగ్జామ్‌లో బాగా రాయగలుగుతాం. ఆ ఫియర్ అనేది రిమూవ్ అవుతది. ప్రెజెంటేషన్ చేయగలుగుతాం. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ కరేజ్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? అసలు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. ఆ స్టోరీ లెట్ అస్ సీ ఇన్ ద పార్ట్ 3. Do subscribe and support my channel.